హమ్మయ్యా! గది అంతా బొమ్మలు పడిపోయున్నాయి. ఒక పక్క బ్లాక్సు, ఇంకో పక్క కార్లు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. సర్దాల్సిన సమయం రానే వచ్చింది. అదొక పెద్ద యుద్ధంలా మారిపోయింది. వెంటనే ఇవన్నీ సర్దాలి అని పెద్దవాళ్లు మూడోసారి కొంచెం కోపంగా, గట్టిగా చెప్తున్నారు. కాని ఆ పిల్లాడి బాడీ లాంగ్వేజ్ చూసారా? ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. మనందరికీ బాగా తెలిసిన సీన్ కదా ఇది. ఇక్కడే మనమొక చిన్న మ్యాజిక్ చెయ్యొచ్చు. కోపం పెంచుకుని అరిచే బదులు వాళ్లు తమ టెన్షన్ను కాస్త పక్కనపెట్టి నెమ్మదిగా కింద కూర్చున్నారు. ముఖంలో ఆ కోపం మాయమైంది. వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది. బీప్! రోబోట్ హెల్పర్కి ఎర్రరంగు బ్లాక్స్ కావాలి అంటూ ఒక చిన్న రోబోట్ వాయిస్తో చెప్పగానే ఆ పిల్లాడి కళ్లలో అమాంతం ఆసక్తి మెరిసింది. మెల్లగా ఒక చిన్న చేయి బ్లాక్ వైపు వెళ్ళింది. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బొమ్మలు సర్దాలి అనే రూలేమీ మారలేదు. కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న ఎమోషనల్ ప్రెషర్ మాత్రం పూర్తిగా మారిపోయింది. నిజానికి పిల్లలు మనం చెప్పే మాటల్ని కేవలం వినటం మాత్రమే చెయ్యరు. ఆ మాటల చుట్టూ మనం క్రియేట్ చేసే ఒత్తిడిని వాళ్లు శరీరంతో ఫీలవుతారు. ఒక పెద్ద బరువైన తలుపును చాలా ఈజీగా తెరిచేసే సరదా తాళం చెవిలా ఈ ఆట అనేది ఆ ఒత్తిడిని బైపాస్ చేసేస్తుంది. రోజూ నిద్రపోయే టైం రాగానే మొదలయ్యే హడావిడి చూద్దాం. పదే పదే పడుకో పడుకో అని ఆర్డర్స్ వేయడం వల్ల పిల్లలకి తమనెవరో కంట్రోల్ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది. దాంతో వాళ్లు ఇంకా మొండిగా తయారై తప్పించుకోవడానికి చూస్తుంటారు. కానీ వాళ్లకి ఇష్టమైన టెడ్డీగేర్ బొమ్మను తీసుకుని, ఈ బేర్కి నైట్ డ్రెస్ ఎలా వెయ్యాలో కొంచెం చూపిస్తావా అని అడిగి చూడండి. వెంటనే వాళ్ల మైండ్ సెట్ మారిపోతుంది. కంట్రోల్ చేయబడుతున్నామన్న ఫీలింగ్ పోయి తామొక పెద్ద హెల్పర్ అన్నట్టుగా ఫీలవుతారు. ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ కదూ. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే లాజిక్ పనిచేస్తుంది. డాక్టర్ దగ్గర అస్సలు నొప్పి ఉండదు, భయపడొద్దు అని మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల నిజమైన భయాన్ని మనం పక్కన పెట్టేస్తున్నట్లే అవుతుంది. దాంతో వాళ్ల బాడీ ఆ భయాన్ని ఇంకా గట్టిగా హోల్డ్ చేస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇంట్లోనే ఒక టెడ్డీబేర్కి డాక్టర్లా నటించి చెకప్ చేయడం. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల రేపు హాస్పిటల్లో ఎదురయ్యే పరిస్థితిని వాళ్లు ముందే ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ధైర్యంగా ఫేస్ చేయడం నేర్చుకుంటారు. ఇక బొమ్మలు పంచుకోవడం దగ్గరొచ్చే గొడవలు సరే. షేరింగ్ ఇస్ కేరింగ్ అని మనం ఎంత లెక్చర్ ఇచ్చినా వాళ్లకా క్షణంలో తమ బొమ్మను ఎవరో లాగేసుకుంటున్నారు అనే బాధే ఎక్కువుంటుంది. అందుకే ఇంకా గట్టిగా పట్టుకుంటారు. ఇక్కడే మనం ఒక చిన్న ట్రిక్ ప్లే చేయొచ్చు. ఒక టైమర్ పెట్టి దానికొక లయబద్ధమైన ఆటను జోడిస్తే ఎప్పుడు తన వంతు వస్తుందో పిల్లాడికి ముందే అర్థమైపోతుంది. ఆ భయం పోయి ఎలాంటి బలవంతం లేకుండానే వాళ్లు చాలా ఈజీగా ఆటలో ఇన్వాల్వ్ అయిపోతారు. పొద్దున్నే బట్టలు వేయడం ఒక పెద్ద టాస్క్, అవునా? షర్ట్ పట్టుకుని వాళ్లు పరుగెడుతుంటే మనం కోపంగా వెంటపడటం వల్ల పరిస్థితి మరింత టెన్షన్గా మారుతుంది తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఆ చేజింగ్ వాళ్లకొక ఆటలా అనిపించి ఘర్షణ ఇంకా పెరుగుతుంది. అలాంటప్పుడు ఒక చిన్న ఇమాజినేషన్ యాడ్ చేద్దాం. ఆ షర్టును ఒక గుహలాగానో లేదా సాక్స్ను కాలివేళ్లను పట్టుకునే ఓ బుజ్జి జంతువులాగానో మారిస్తే ఆ టెన్షన్ అంతా నవ్వులాటగా మారిపోతుంది. సహకరించడమనేది వాళ్లంతట వాళ్లే ఇష్టంగా చేస్తారు. కారు సీట్లో కూర్చోబెట్టేటప్పుడు కూడా పిల్లలు విపరీతంగా ఏడుస్తుంటారు. మనం సీట్ బెల్ట్ లాగుతుంటే వాళ్లు బాడీని బిగించేసి గట్టిగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్లకదొక బంధనంలా, ట్రాప్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. మరి దీని యొక్క బ్యూటిఫుల్ మూమెంట్గా ఎలా మార్చొచ్చు? సీట్ బెల్ట్ పెట్టేటప్పుడు 3, 2, 1 అంటూ ఒక కౌంట్డౌన్ స్టార్ట్ చేస్తే ఆ ప్రాసెస్కి ఎదురు తిరగడం మానేసి వాళ్లు ఆ రాకెట్ లాంచింగ్లో ఉత్సాహంగా జాయిన్ అయిపోతారు. కొన్నిసార్లు పిల్లలు విపరీతమైన ఎమోషన్స్తో ఊగిపోతుంటారు. అలాంటప్పుడు వాళ్లని సైలెంట్గా ఉండు, కూల్డౌన్ అని ఆర్డర్ చేయడం వల్ల అంత ప్రయోజనముండదు. ఎందుకంటే అంతటి ఓవర్లోడ్ స్టేట్ నుంచి సెకండ్లలో కూలైపోవడం బయోలాజికల్గా ఎవరికి సాధ్యం కాదు. అలాంటి మూమెంట్స్లో వాళ్ల ఎనర్జీని బయటపెట్టనివ్వాలి. నేలమీద పెద్ద మాన్స్టర్లాగా గట్టిగా అడుగులు వేయడం లేదా నోటితో డ్రాగన్లాగా గాలి ఊదడం ఇలాంటివి బాగా పనిచేస్తాయి. తిరిగి నార్మల్ స్టేజ్కి రావడానికి ముందు ఆ భారీ ఎమోషన్స్ని సేఫ్గా బయటికి పంపించడానికి ఇది చాలా అవసరం. ఇక సారీ చెప్పడం దగ్గరికి వద్దాం. తప్పు జరిగినప్పుడు మనం బలవంతంగా క్షమాపణ చెప్పిస్తే ఆ క్షణానికి వాళ్లు సారీ చెప్తారు, కానీ అందులో ఎలాంటి ఫీలింగ్ ఉండదు. కేవలం అవమానం, సిగ్గుతో చెప్పే ఓ యాంత్రికమైన పదంగానే అది మిగిలిపోతుంది.
దానికి బదులు ఒక చేతి బొమ్మని తీసుకుని వాళ్ళు కింద పడేసిన బ్లాక్స్ను మెల్లగా కొంచెం తమాషాగా మళ్ళీ పేర్చడం నేర్పిస్తే అది వాళ్లలో గిల్టీ ఫీలింగ్ని తీసేసి జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో ప్రాక్టికల్గా నేర్పుతుంది. ఇది ఎంపతీని పెంచుతుంది కూడా. ఇదంతా వింటుంటే మీకొక డౌట్ రావచ్చు. అంటే పిల్లలకి ఎలాంటి రూల్స్ లేకుండా వాళ్ల ఇష్టానికి వదిలేయాలా అని. అస్సలు కాదు. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లల సేఫ్టీ కోసం మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి. పెద్దవాళ్లుగా మనం ఖచ్చితమైన లిమిట్స్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆట అనేది మనం పెట్టే రూల్ను తీసేయదు, కాకపోతే ఆ రూల్ను పిల్లలు రిసీవ్ చేసుకునే విధానాన్ని మాత్రమే మారుస్తుంది. ఎగురుతున్న గాలిపటానికి దారానికి మధ్య ఉన్న కనెక్షన్ లాంటిదే ఇది. మనం కంట్రోల్లో ఉంటూనే వాళ్లతో స్ట్రాంగ్ కనెక్షన్ను మెయింటైన్ చేయొచ్చు. కదలిక, ఇమిటేషన్ లాంటి న్యాచురల్ మార్గాల ద్వారా పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. వాతావరణం ఇలా ఆహ్లాదకరంగా ఒక ఆటలాగా ఉన్నప్పుడు పెద్దవాళ్లు వాళ్లను బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇవన్నీ బాగానే ఉన్నా మనలో చాలామంది పేరెంట్స్కు లోపలొక చిన్న భయం ఉంటుంది. ఇలా ప్రతీదీ ఆటలాగా చేసి చెప్తే పిల్లలు ఏ రూల్ను కూడా సీరియస్గా తీసుకోరేమో, లైట్ తీసుకుంటారేమో అని కంగారు పడుతుంటారు. కానీ చైల్డ్ సైకాలజీ చెబుతున్న అసలు నిజమేంటో తెలుసా? ఇంటరాక్షన్ అనేది ఇలా సరదాగా మారినప్పుడే పిల్లలు ఎంతో కష్టమైన సీరియస్ స్కిల్స్ని కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా సునాయాసంగా నేర్చేసుకుంటారు. ఆ పని వాళ్లు సొంతంగా పూర్తి చేసిన తరువాత ఆ చిన్నారి ముఖంలో కనిపించే చిరునవ్వు, ఆ గర్వం చూడాలి. అది ఎంతో సంతృప్తినిస్తుంది. దీన్ని బట్టి మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్నిసార్లు ఆట అనేది మనం నేర్చుకోవడానికిచ్చే బ్రేక్ అస్సలు కాదు. అది ఒక అందమైన వారధి. మనం నేర్పాలనుకున్న విషయాన్ని నేరుగా పిల్లల మనసులోకి చేర్చే ఒక బ్రిడ్జ్. ఈ విశ్లేషణ ద్వారా పిల్లల ఆట వెనుక ఎంత లోతైన లెర్నింగ్ ప్రాసెస్ దాగి ఉందో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఆలోచించండి, నెక్స్ట్ టైం మీ పిల్లలతో ఎదురయ్యే సిచ్యువేషన్ను ఏ కొత్త ఆటతో డీల్ చేద్దాం.